హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు నేను మీకు కొబ్బరన్నం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కొబ్బరన్నం మనకి చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలండి. కొబ్బరి పాల కోసం కొబ్బరిని ఇలా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే ఇలా ఒక పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని మంచిగా మనం కొబ్బరి పాలను అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ని అంతా మనం స్ట్రైనర్లో వేసుకొని ఒక స్పూన్ తోటి ఇలాగా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి కొబ్బరి పాలు అనేది ఇలా బౌల్లోకి వస్తాయి. ఇప్పుడు మనం దీంట్లో ఇంకొకసారి వాటర్ని 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ మిల్క్ని అయితే తీసుకోవచ్చండి. చూసారు కదా ఎంత చిక్కగా మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయ్యాయో. ఈ కొబ్బరి పాలతోటి మనం అన్నం అయితే వండుకోవాలండి. బయట కొన్న కొబ్బరి పాలకి అంత మంచి ఫ్లేవర్ అయితే రాదు. ఇలాగా న్యాచురల్గా కోకోనట్ మిల్క్ని మనం తీసుకొని ఇప్పుడు మనం అన్నాన్ని అయితే వండుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో మనం 1.5 గ్లాస్ రైస్ని తీసుకొని దీన్ని మంచిగా ఒక 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకొని 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. అంటే 1:2 రేషియోలో. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హైలో 2 విజిల్స్ అండ్ సిమ్లో మనం 2 విజిల్స్ మొత్తం 4 విజిల్స్ని రానిస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని లాస్ట్ 2 విజిల్స్ వస్తే మనకి అడుగంటకుండా అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా చాలా మంచిగా అయితే మనకి రైస్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయాక లిడ్ తీసి చూస్తే మనకి రైస్ అయితే ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ అడుగంటకుండా మృదువుగా చక్కగా కొబ్బరి పాలతోటి ఇలా ఉడికిపోయి ఉంటుందండి. నేను చెప్పిన విధంగా ఉడికిస్తే రైస్ ఇలా చక్కగా వస్తుంది. మనకి రైస్ పొడి పొడిలాడుతూనే రావాలండి. ముద్దగా వస్తే రెసిపీనే రాదు. ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ ఇంకా 1 స్పూన్ గీని యాడ్ చేసుకోవాలండి. దానిలో కొంచెం పల్లీలను వేసుకొని పల్లీల్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒక 1 స్పూన్ మనం తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిపప్పుని కూడా వేసుకొని పచ్చిపప్పుని పల్లీల్ని సిమ్లో కొంచెం లైట్గా వేయించుకోవాలండి. ఇప్పుడు స్ప్లిట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా వేసుకొని జీడిపప్పు మనకి లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి ఇదంతా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచేసి వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలండి. స్పైస్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకొని మంచిగా తాలింపు ఫ్రై చేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు అయితే ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకున్నాక 1 కప్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. టోటల్గా నాకు ఒక కొబ్బరికాయ మొత్తం పాలు తీయడానికి ఇంకా 1/2 చిప్ప కొబ్బరి తురుముకి పట్టిందండి. ఇలా మనం కొబ్బరి తురుముని ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనం కొబ్బరి తురుముని సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా పొడి పొడిలాడుతూ మనకి కొబ్బరి తురుము అయితే ఇలా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి పాలతో ఉడికించి పెట్టుకున్న అన్నంని యాడ్ చేసుకొని ఇలాగా సిమ్లో పెట్టుకొని నిదానంగా చక్కగా తాలింపు అన్నం అంతా మంచిగా కలిసేలాగా సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి. ఇంకా మనం దీంట్లో యాడ్ చేయాల్సింది ఏం లేదు. తాలింపు అన్నం ఇలా కలిస్తే సరిపోతుంది. వేడివేడిగా మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత మృదువుగా చక్కగా పొడి పొడిలాడుతూ మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి అన్నంని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవటమే. నేనైతే నవరాత్రులు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని చేసుకొని తిని మంచిగా ఎంజాయ్ చేయండి. ఇది చాలా కమ్మగా మన పొట్టకి కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. లైట్ ఫ్లేవర్ తోటి
మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. లవ్ యూ ఆల్.